హలో లీడర్స్, ఎలా ఉన్నారు? నేను కాట వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను నెట్వర్క్ మార్కెటింగ్ అంటే డైరెక్ట్ సేలింగ్ బిజినెస్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి దీని గురించి నేను మాట్లాడబోతున్నాను. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. ఎందుకంటే చాలామంది కూడా డైరెక్ట్ సేలింగ్ బిజినెస్లో పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు ఈ రోజులలో. సో వస్తున్నారు, బట్ కొన్ని కీలకమైన విషయాలు మాత్రం మర్చిపోతున్నారు. అది నేను గుర్తు చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. నేను ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి. ఎందుకంటే నేను చేసే ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తేనే నేను చెప్పే మెసేజ్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను చేసే బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ ఏదైతే ఉందో, మీరు ఇలాంటి బిజినెస్ చేసినా కూడా, ఏ బిజినెస్ అయినా కూడా మీకు చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ దొరుకుతుంది. అండ్ అలాగే మీకు ఏదైనా బిజినెస్ సంబంధించి ఏదైనా క్వశ్చన్ ఉన్నా, డౌట్ ఉన్నా కూడా మాకు మెసేజ్ అండ్ కామెంట్ రూపంలో తెలియజేస్తే ఖచ్చితంగా దాని గురించి కూడా నేను ఆ వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను నేను. అండ్ అదేవిధంగా ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ అనేది చేయాలి. లైక్ చేయడం ద్వారా ఫస్ట్ అయితే నేను ఒక ఎంకరేజ్మెంట్గా భావిస్తాను. ఎందుకంటే నేను చేసే వీడియో మీకు నచ్చుతుంది అని చెప్పి ఒక ఫీల్ వస్తుంది, నాకు ఒక ధైర్యం వస్తుంది. ఇలాంటి ఇంకెన్నెన్నో వీడియోస్ నేను చేయడానికి నాకు ఒక బూస్ట్ అనేది దొరుకుతుంది. అండ్ అలాగే మీరు లైక్ చేస్తే అండ్ వేరే వారికి కూడా ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది. వారు కూడా చూసి ఎంతో నేర్చుకుంటారు. కాబట్టి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే కొంతమంది వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయట్లేదు. సో అలా చేయకపోతే మేము చేసే మంచి వీడియోస్ అనేవి మీరు మిస్సింగ్ అవుతారు. సో ఖచ్చితంగా ఇవన్నీ ఫాలో చేస్తారని చెప్పి నేను మీ నుండి కోరుకుంటున్నాను. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్తే మాత్రం నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సేలింగ్, ఎంఎల్ఎం ఇవన్నీ ఒకటే కదా బిజినెస్లో. సో ఇందులో కీలకమైన ముఖ్యమైన విషయాలు, మెయిన్ పాయింట్స్ ఏంటి అనేది నేను మొదలు పెడితే, అన్నిటికంటే ముఖ్యంగా బిజినెస్ ప్లాన్ అండ్ ప్రోడక్ట్. సో మీరు ఏ డైరెక్ట్ సేలింగ్ కంపెనీలో పని చేసినా కూడా మీకు ఖచ్చితంగా ఒక బిజినెస్ ప్లాన్ అనేది ఉంటుంది. అండ్ అదేవిధంగా ప్రోడక్ట్ అనేది కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు గమనించాలి ఏంటంటే, ప్రోడక్టు ఎట్లాంటిది ఉండాలి, మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఉండాలి. అండ్ బిజినెస్ ప్లాన్ ఎట్లా ఉండాలంటే మంచి సిస్టమ్ ఉండాలి. అండ్ ఇన్కమ్ అనేది అన్లిమిటెడ్గా సంపాదించేటట్టు ఉండాలి. అదేవిధంగా ఇక ప్లాన్ విషయంకి వచ్చేసి అది బైనరీ ప్లానా లేకుంటే మ్యాట్రిక్స్ ప్లానా అది మీకు తెలియాలి. సో కొన్ని డైరెక్ట్ సేలింగ్ కంపెనీ ఎట్లా ఉంటున్నాయంటే, బిజినెస్ ప్లాన్ బాగుంటుంది అండ్ ఇక్కడ ప్రోడక్ట్ వచ్చేసి మంచిగా ఉండదు. కొన్ని కంపెనీలు ఎట్లా అంటే ప్రోడక్ట్ బాగుంటుంది, బిజినెస్ ప్లాన్ బాగుండదు. సో ఇవి ఏంటి అంటే రెండు కూడా పర్ఫెక్ట్గా ఏక్ నంబర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ కంపెనీ అనేది మంచిది అని చెప్పి మనం బిలీవ్ చేయొచ్చు. సో ఖచ్చితంగా మీరు ఈ రెండింటిని గమనించండి. ఈ రెండుకి పర్ఫెక్ట్ ఉంటే మాత్రం 100% మీకు డౌట్ లేదు అండ్ ఆ కంపెనీ మంచిదే. అండ్ అదేవిధంగా అది ఒక డైరెక్ట్ సేలింగ్ కంపెనీ అంటే అది ఇడ్సా మెంబరా కాదా అనేది కూడా మీరు చూడాలి. ఇండియన్ డైరెక్ట్ సేలింగ్ అసోసియేషన్లో అది మెంబరా కాదా, పర్మనెంట్ మెంబరా లేకుంటే టెంపరీ మెంబరా అనేది కూడా మీరు చూడాలి. ఎవరు కూడా డైరెక్ట్గా పర్మనెంట్ మెంబర్షిప్ అనేది ఇవ్వరు. సో వారు ఆ గైడ్ లైన్స్ ప్రకారం, ఆ ఇడ్సా రూల్స్ ప్రకారం పనిచేస్తే ఖచ్చితంగా ఆ కంపెనీ కూడా ఆ ఇడ్సా మెంబర్ అయి ఉంటుంది. సో ఇది కూడా ఖచ్చితంగా గమనించాలి. అప్లైన్ అండ్ లీడర్స్, వీటి గురించి కూడా కొన్ని కీలక పాయింట్స్ చెప్పబోతున్నాను. మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు ఎవరు, మీ అప్లైన్స్, ఎవరో మీ ఫ్రెండో మీ రిలేషనో ఇంకెవరైనా కావచ్చు. ఈ కంపెనీలో మిమ్మల్ని ఇన్వైట్ చేసి ఈ కంపెనీ గురించి పరిచయం చేస్తారు. సో అసలు డైరెక్ట్ సేలింగ్ అంటే ఏంది, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంది, ఎలా పని చేయాలి, ఎలా సక్సెస్ వస్తుంది, ఇవన్నీ ఏడికెళ్ళి నేర్చుకుంటారు. మీ అప్లైన్స్ నుంచి నేర్చుకుంటారు. అండ్ అదేవిధంగా మీ కంపెనీలో పనిచేస్తున్న ఎడ్యుకేషన్ ఇచ్చే లీడర్స్ నుంచి నేర్చుకుంటారు. సో వీరితోటి మీరు ఖచ్చితంగా ఒక మంచి రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాలి. కొంతమందికి అప్లైన్ బిజినెస్లో ఇన్వైట్ చేస్తారు, బట్ వాళ్ళు సరిగా పని చేస్తున్నారా లేదా అని ఎట్లా తెలుస్తుంది? వారు మీరు చూస్తే వాళ్ళు సీరియస్లీ ఉన్నారా, ఏదో టైంపాస్కే వచ్చిలా అనేది కూడా తెలుస్తుంది. టైంపాస్ చేసే వారి చెయ్యి మాత్రం పట్టుకోకండి. మిమ్మల్ని ఇన్వైట్ చేసిన మీ ఫ్రెండ్ కూడా సరిగా పని చేయకుండా, మిమ్మల్ని సరిగా పట్టించుకోకుండా అతని గురించి టెన్షన్ పడకండి. ఎందుకంటే తనని సైడ్ చేసేసి మీ కంపెనీలో ఇంకా పనిచేసే మంచి అప్లయన్స్ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళ చేయి పట్టుకొని ఆయన ముందుకు అడుగు వేయండి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ బిజినెస్లో మీరు సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎవరిదో ఒక చేయి పట్టుకొని ముందుకు వెళ్తేనే ఆ కంపెనీకి సంబంధించిన నాలెడ్జ్ అనేది, కంపెనీకి సంబంధించిన ఎడ్యుకేషన్ అనేది, కంపెనీకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది. అండ్ ఎట్లా పని చేయాలో కూడా మీకు తెలుస్తూ ఉంటుంది.
అండ్ చివరగా మీ కంపెనీలో పనిచేస్తున్న ఆల్రెడీ సక్సెస్ అయిన లీడర్స్ ఎవరున్నారు వాళ్ళని ఒకసారి మీరు చెక్ చేయాలి. చెక్ చేయడం అంటే ఏంది, వాళ్ళు ఏ విధంగా వచ్చిండ్రు, ఎక్కడి నుంచి వచ్చిండ్రు అండ్ ఏ విధంగా సక్సెస్ అయిన్రు, వాళ్ళ జర్నీ అనేది మీరు చూడాలి. ఎందుకంటే ఒక పర్సన్ని మనం సక్సెస్ చూసి మోటివేట్ అవుతాం, బట్ వాళ్ళు ఏ విధంగా వాళ్ళు జర్నీ స్టార్ట్ చేసిండ్రు అనేది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూస్తే, వాళ్ళ జర్నీని చూస్తే ఆటోమేటిక్గా మీకు ఒక బూస్ట్ అనేది వస్తుంది, ఒక ధైర్యం అనేది వస్తుంది, ఒక నమ్మకం వస్తుంది మీకు. ఎస్, వీళ్ళు మా అప్లయన్స్ ఈ విధంగా వెళ్ళి సక్సెస్ అయిన మా కంపెనీ అంటే నేను కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతాను అని 100% బిలీవ్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ తెలుసుకుంటేనే ఏ పని చేయాలన్న నమ్మకం ఉంటేనే కదా ఫ్రెండ్ చేసేది. సో మీకు నమ్మకం రావాలంటే ఖచ్చితంగా మీ కంపెనీ గురించి ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుసుకుంటూనే ఉండాలి. అందుకే సక్సెస్ అయిన లీడర్స్ ఎట్లా ఉన్నారు, ఎక్కడి వరకు వెళ్ళిళ్ళు, వారు ఎట్లా సంపాదిస్తున్నారు అనేది కూడా మీరు ఒకసారి వాళ్ళ గురించి తెలుసుకోవాలా. మీ అప్లయన్స్ని అడగాలి, మీ పైన ఉండే లీడర్స్ని అడగాలి ఏ విధంగా వాళ్ళు సక్సెస్ అయిన అనేది, లేకుంటే వాళ్ళ షేరింగ్ వినాలి. వాళ్ళ షేరింగ్లో వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు, వాళ్ళు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ వరకు వెళ్ళిళ్ళు అనేది. సో అలాంటి వీడియోస్ ఏమైనా ఉన్నా కూడా, లేకుంటే వాళ్ళు డైరెక్ట్లీ మీకు ఏదైనా మీటింగ్లో కనిపించినా కూడా ఖచ్చితంగా వాళ్ళ నుంచి ఎంతో కొంత ఖచ్చితంగా నేర్చుకొని మీరు కూడా అలాంటి అడుగుజాలో నడుచుకుంటూ వెళ్తే మీరు కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు అలాంటి పొజిషన్లో నిలబడతారు. సో ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా. ఇంకా చాలా ఉంది, చిన్న వీడియో చేశాను నేను. సో ఇలాంటి ఇంకెన్నో వండర్ఫుల్ బిజినెస్ రిలేటెడ్ చాలా వీడియోస్ నేను చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటున్నా. లైక్ చేయకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అండ్ ఇంకా మరెన్నో వండర్ఫుల్ వీడియోస్ అనేవి మా నుండి వస్తూనే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. థ్యాంక్ యూ. నేను మీ కాట వెంకటేష్.